ఓం నమో వెంకటేశాయ. ఈరోజు డేట్ 2వ తేదీ ఆగస్టు 2025. ఎస్ఎస్టీ టోకన్స్ శ్రీనివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్, విష్ణు నివాసం 3 ప్లేసెస్లలో అయితే ఎస్ఎస్టీ టోకన్స్ అనేది ఇస్తారు. భూదేవి కాంప్లెక్స్లో అయితే 2 టైప్స్ ఇస్తారండి. డీడీ టోకన్స్, ఆ తర్వాత ఎస్ఎస్టీ టోకన్స్. డీడీ టోకన్స్ అంటే శ్రీవారి మెట్టు ద్వారం వెళ్ళే వాళ్ళ భక్తులకు మాత్రమే అన్నమాట. అలిపిరి మెట్లు ఎక్కుతూ వెళ్ళాలనుకున్న భక్తులకైతే ఎటువంటి టోకన్స్ అయితే అవసరం లేదండి. మీరు టోకన్స్ లేకుండా డైరెక్ట్ అలిపిరి మెట్లు ఎక్కుతూ వెళ్ళి సర్వదర్శనం క్యూ లైన్లో కూడా వెళ్ళిపోవచ్చు. అలా లేదు అంటే ఎస్ఎస్టీ టోకన్స్ తీసుకొని కూడా వెళ్ళొచ్చు అనమాట. అలిపిరి మెట్ల మార్గంలో వెళ్ళాలంటే ఎటువంటి టోకన్స్ అయితే అవసరం అనేది ఉండదు. 3వ తేదీ దర్శనానికి సంబంధించిన టోకన్స్ అయితే టోటల్గా 21 టోకన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈరోజు అయితే 4 PM నుంచి టోకన్స్ అయితే ఇవ్వడం స్టార్ట్ చేశారు. సో ఎవరైనా భక్తులు క్యూ లైన్లోకి 1 PMకి అట్లా ఎవరైనా క్యూ లైన్లోకి వెళ్ళడానికి ట్రై చేయండి. ఈ 3 ప్లేసెస్లలో మీకు ఈజీగా టోకన్స్ అనేది దొరుకుతుంది. మార్నింగ్ స్లాట్ అయితే 3 AM, ఆ తర్వాత 8 AM, 8, 11 ఇవన్నీ 3 స్లాట్స్ అయితే ఉన్నాయి. 11 AM వరకు, రిమైనింగ్ అంతా ఆఫ్టర్నూన్ స్లాట్స్ అనేది ఇచ్చారు. ప్రజెంట్ ఇంకా టోకన్స్ అయితే 12,000 బ్యాలెన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు టైం ఏమో 6 PM అవుతుంది. ఇంకా టోకన్స్ అనేది ఉన్నాయి. ఆ టోకన్స్ కంప్లీట్ అయ్యే వరకు అయితే కౌంటర్స్ అనేది క్లోజ్ చేయరు. వన్స్ టోకన్స్ కంప్లీట్ అయితే కౌంటర్స్ అయితే క్లోజ్ చేస్తారు. టైమింగ్ అనేది ఏమీ ఉండదు. ఎప్పుడు కంప్లీట్ అయిపోతే అప్పుడైతే కౌంటర్స్ అనేది క్లోజ్ చేస్తారండి, టోకన్స్ కౌంటర్స్ అనేది. అండ్ ఆ తర్వాత భూదేవి కాంప్లెక్స్ అయితే శ్రీనివాసం నుంచి అయినా విష్ణునివాసం నుంచి అయినా అంటే తిరుపతి బస్ స్టాండ్, తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి జస్ట్ 3.5 కిలోమీటర్ లోపల అయితే ఉంటుంది. ఎవరైనా బస్సు దిగి ఆ తర్వాత రైల్వే స్టేషన్ నుంచి వచ్చినాక డీడీ టోకన్స్ తీసుకొని శ్రీవారి మెట్టు ద్వారంలో వెళ్ళాలనుకున్న భక్తులైతే 3.5 కిలోమీటర్ రేడియస్ లోపల అయితే ఉంటుంది. డైరెక్ట్ మీరు అక్కడికి వెళ్ళిపోయి టోకన్స్ అయితే తీసుకోవచ్చు అనమాట, డీడీ టోకన్స్. దీనికి ఆధార్ కార్డు కంపల్సరీ కావాలి. ఆధార్ కార్డు లేదంటే జిరాక్స్ కాపీ అంటే సాఫ్ట్ కాపీ ఏదైనా తీసుకొని వెళ్తే అక్కడ టోకన్స్ అనేది మీకు ఇస్తారు. ఎవ్రీ 30 డేస్కి మాత్రమే టోకన్ అనేది ఇస్తారు. ఈరోజు టోకన్ తీసుకుంటే మళ్ళీ 30 డేస్ తర్వాత వచ్చి మీరు టోకన్ అనేది తీసుకోవచ్చు అనమాట. మినిమం టైం రిక్వైర్మెంట్ వచ్చి డేట్ రిక్వైర్మెంట్ 30 డేస్ అనేది కౌంట్ అయితే ఉంటుంది. ఎస్ఎస్టీ టోకన్స్ తీసుకొని 2 డేస్ ఆగిన తర్వాత దర్శనం చేసుకొని ఆ తర్వాత మళ్ళీ డీడీ టోకన్స్ తీసుకుంటామంటే అలా ఇవ్వరండి. ఏ టోకన్ అయినా తిరుపతిలో ఇస్తారు కాబట్టి 30 డేస్ అనేది కౌంట్ కంపల్సరీ. డీడీ టోకన్స్ అయితే ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది. ఇదంతా భూదేవి కాంప్లెక్స్ అలిపిరి బస్ స్టాండ్ లోపల అయితే ఉంటుంది. 3వ తేదీ దర్శనానికి సంబంధించిన టోకన్స్ అయితే 4,000 టోకన్స్ అనేది ఇవ్వడం జరిగింది. 4,000 టోకన్స్ అన్ని ఆఫ్టర్నూన్ స్లాట్సే ఉన్నాయి. సేమ్ ఇక్కడ కూడా అంతే అండి. టోకన్స్ కంప్లీట్ అయ్యే వరకు టోకన్స్ ఇస్తూనే ఉంటారు. కౌంటర్స్ అయితే క్లోజ్ చేయరు. చాలామంది ఎర్లీ మార్నింగ్ వెళ్తే టోకన్స్ దొరుకుతాయి అని అడుగుతున్నారు. లక్కీగా మీరు వెళ్ళినప్పుడు ఉంటే దొరుకుతాయండి, లేకుంటే దొరకదు. భక్తులు ఎక్కువగా ఉన్నట్లయితే ముందు రోజే కంప్లీట్ అయిపోతుంది. డీడీ టోకన్స్ అయితే మోస్ట్లీ దొరికే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. నడకదారి వెళ్ళే భక్తులకైతే ఎర్లీ మార్నింగ్ 6 కంతా వెళ్ళినట్లయితే దొరికే ఛాన్సెస్ ఉంటుంది. మోస్ట్లీ దొరకవు, అది చెప్పలేం, క్లారిటీ అయితే ఉండదు. ఒకరోజు టోకన్స్ కంప్లీట్ అయితే ఒకరోజు టోకన్స్ అనేది కంప్లీట్ అయిపోదు. సో మీరు ముందే ప్లాన్ చేసుకుని తిరుపతికి రావడానికి ట్రై చేయండి. తిరుపతిలో ముందు రోజు టోకన్స్ అనేది ఇస్తారు. టోకన్స్ వేసుకొని కొండపైకి వెళ్తే బిఫోర్ 1 డే టోకన్స్ తీసుకొని తిరుమలకు వెళ్ళాలన్నమాట దర్శనానికి. బాగా గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత తిరుపతిలో విష్ణు నివాసంలో అయితే ఆఫ్లైన్ రూమ్స్ అనేది అవైలబిలిటీ ఉంటేనే ఇస్తారండి రూమ్స్ అనేది. ఆ తర్వాత శ్రీనివాసంలో అయితే ఆన్లైన్ రూమ్స్ అనమాట. అదైతే ఈ 2 ప్లేసెస్లలో రూమ్స్ లేకపోతే ప్రైవేట్ హోటల్స్ని స్టే చేయడానికి ట్రై చేయండి. తిరుమలలో అయితే సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినట్లయితే మీకు రూమ్స్ అనేది అవైలబిలిటీ ఉంటేనే వాళ్ళు ఇస్తారు. క్యూ లైన్లో వేచి ఉండాలి. అక్కడ కూడా చాలామంది జనాలు అయితే ఉంటారు. ఎర్లీ మార్నింగ్ 5 AMకి ఓపెన్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే సుపథం ఎంట్రీ అంటే బిలో 1 year బేబీ ఉంటారు కదా, వాళ్ళ దర్శనానికి వెళ్ళే భక్తులకైతే పేరెంట్స్, చిల్డ్రన్స్ వాళ్ళని తీసుకొని దర్శనానికి అయితే వెళ్ళొచ్చు అనమాట. ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికేట్ ఇలాగ బేబీకి సంబంధించిన డాక్యుమెంట్స్ మీరు తీసుకొని వెళ్తే సుపథం ఎంట్రీ దగ్గరికి ఆఫ్టర్నూన్ 12 PM తర్వాత ఈవినింగ్ 6 PM వరకు వాళ్ళని అయితే అలౌ చేస్తారండి. సుపథం ఎంట్రీ చిన్నపిల్లల దర్శనం అని చెప్పి పిలుస్తారు దీన్నైతే. అండ్ అందరూ వెళ్ళి హ్యాపీగా దర్శనం అయితే చేసుకోండి. బై వాక్ అయినా, బై అలిపిరి స్టెప్స్, బై శ్రీవారి స్టెప్స్, ఎలా అయినా కొండపైకి వెళ్ళండి. ఓం నమో వెంకటేశాయ.